కృతకలమైన గుంతల రోడ్డు. ఈ యొక్క రోడ్డుకి చాలా ప్రధానమైనది. ఈ రోడ్డు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు వెంబడి వచ్చి ఈ రోడ్డు అవస్థలు చూసి ఇక్కడ నుంచి అన్నపూర్ణ కాలనీ, రాజశేఖర్ నగర్, టీపీఎస్ కాలనీకి పోవడానికి ఇదే ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు గుంతలమయమై గత 8 సంవత్సరాలుగా ఇలాగే ఉంటున్నది. జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ అప్పుడు మున్సిపల్ ఉండే తర్వాత ముందు మున్సిపల్ వాళ్ళు కానీ ఇటు అధికారులు కానీ ఏ విధంగా స్పందించటలేదు. మా కాలనీ నాయకులు కూడా ఈ రోడ్డు మీద స్పందించటం లేదు. కావున ఈ రోడ్డుని మరమ్మతు చేసి బాగు చేయవలసిందిగా కోరుచున్నాము. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఈ రోడ్డు వెంబడే పోతారు. ఎవరైనా నాయకులు వస్తే ఈ రోడ్డు వెంబడ కొంత మట్టి పోసి వాళ్ళ సౌకర్యార్థము ఈ రోడ్డుని ఉపయోగిస్తారు, కానీ శాశ్వత పరిష్కారం చేయటం లేదు. కావున పరిష్కారం చేయవలసిందిగా కాలనీ వాసులు కోరుచున్నారు. ఈ రోడ్డు వెంబడి టీపీఎస్ కాలనీకి, సాయిధర్ని కాలనీ, రాజశేఖర్ నగర్ మరియు వివిధ కాలనీలకు సంబంధించిన రోడ్డు ఇది. దీని గుంతలు పూడ్చడం ఎవరి బాధ్యత? ఇటు మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ప్రతిపక్ష నాయకుల, రాజకీయ నాయకుల, ఎవరు పూడిస్తారు దీన్ని? దీనివల్ల ప్రమాదాలు జరిగి 4 చక్రాల బండ్లు, 2 చక్రాల బండ్లు కింద పడిపోయి కొంతమంది కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు స్పందించటలేదు. కాబట్టి దీని గురించి స్పందించి ఈ రోడ్డుకి శాశ్వత పరిష్కారం చూపగలరని కోరుచున్నాం. ఇట్లు బాబురావు, హెచ్ఎం న్యూస్.